హాయ్ అండి. మన నెలటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత రామలింగేశ్వర స్వామి వల్ల శ్రీ పుష్పయాగం కార్యక్రమం అయితే ఈరోజు జరగబోతుందండి. మొన్న అయితే ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని అయితే మీరందరూ తిలకించారు కదా. అలాగే ఈరోజైతే పూలు పళ్ళు ఇంకా పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారండి. ఈ వీడియో మీరందరూ తప్పకుండా చూడాలి. మా స్వామివారికి పూజా కార్యక్రమం దగ్గర నుంచి పవలింపు సేవ వరకు అన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. మీరైతే ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ సమోపహం దీపేన సాధ్యతే సర్వం పూజలు తెచ్చుకుని అవన్నీ శుద్ధపడడానికి వరుణ పూజ చేస్తున్నారు. వరుణ దేవుని పూజ చేస్తే సుఖంగా గ్రామంలో సుఖ సంతోషాలు ఉత్తర భూతులకి నమస్కారాలు కూర్చోడానికి గ్రామానికి పుణ్యావాదం ప్రారంభించారు. ఓం మీరందరూ ఓ వరుణదేవాన్ని అనుకుంటుంటారు. పశుభిర్యజమానః లోక కళ్యాణం కోసం జరిగే ఈ పూజ చాలా అందంగా జరుగుతుంది కదండి. ఎంతో సంబరంగా వచ్చిన భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. ఇక పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడైతే దంపతుల తాంబూలాల కార్యక్రమం కూడా ఎంతో చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. ఆ స్వామివారి దయ మీకు తప్పకుండా ఉంటుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ ఏకాగ్రకాయ పూజా కార్యక్రమం అంతా కూడా ఎంతో చక్కగా పూర్తయిందండి. ఈరోజు మా నందీశ్వరుని కూడా చాలా బాగా అలంకరించారు. ఇక మా అమ్మవారిని స్వామివారిని అయితే చూడటానికి 2 కన్నులు సరిపోవన్నట్లుగా అందంగా అలంకరించారు. వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని అయితే వీక్షించారు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారు స్వామివారు కూడా ఎంతో అందంగా అయితే మనకు కనిపిస్తున్నారు. ఇక లోపల మందిరాన్ని విషయానికి వస్తే స్వామివారి పవలింపు పాన్పు, ఈ పాన్పుని అనేక రకాల సుగంధ ద్రవ్యాల పరిమళ పుష్పాలతో ఎంతో అందంగా అయితే అలంకరించారు.
సువాసనలు వెదజల్లే మల్లెపూలు, లిల్లీ పూలు, గులాబీలు, చామంతులు, ఇక కనకాంబరాలు ఎంతో అందంగా అయితే అలంకరించారు. ఇక నోరూరించే తీయటి ఫలాలు ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, కర్బూజా, అలాగే కాశ్మీర ఫలాలు, అరటిపళ్ళు చాలా అందంగా అలంకరించారు కదా. మరి మా స్వామివారు పవలింపు సేవకైతే సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు మరి ఈ తీయని స్వీట్స్ కూడా ఎన్ని రకాలున్నాయో అవి కూడా కొంచెం చూసేయండి. మరి ఇలా మా యొక్క స్వామివారి శ్రీ పుష్పయాగంలో మేము భాగస్వాములు అవ్వడం వలన సర్వజనులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా ప్రసాదిస్తాడు. అలాగే ఇక్కడ భక్తులు తీసుకొచ్చిన స్వీట్స్ కూడా అనేక రకాలైతే ఉన్నాయి, చూడండి. మరి ఈ వీడియో ఎంతగానో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మా స్వామివారికి ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఊయలలో చూడండి, మా స్వామివారు అమ్మవారు కూడా ఊయలలోగుతూ ఎంతో అందంగా కనిపిస్తున్న దృశ్యం. మరి ఇంత అందమైన దృశ్యాన్ని చూసిన మీరు ఒక లైక్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.